హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. హోలీ పండుగ కానుకగా DA 3% పెంపు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలు పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అలాగే చిన్న సపోర్ట్ చేయండి. కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. హోలీ సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. DAను సవరణ చేయనున్నట్లు తెలిసింది. ఈసారి కూడా DAను మరో 3% పెంచనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 53%గా ఉన్న కరువు భత్యం 56%కి చేరుకుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మార్చి 14న హోలీ సందర్భంగా అధికారిక ప్రకటన ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచుతుంది. ఇది జనవరి, జూలైలో జరగాల్సిన ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబర్లో ప్రకటిస్తూ వస్తుంది. ఆలస్యంగా ప్రకటించిన బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా DA సవరణ కోసం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్క్స్ ప్రతిపాదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. గత ఏడాది అక్టోబర్లో దీపావళి కానుకగా DA 3% పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి DA పెంపుతో 3%గా ఉంటున్నట్లు తెలిపింది. కేంద్రం DAను సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు DAని పెంచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కనుక కేంద్రం అయితే సూపర్ న్యూస్ అయితే చెప్పిందండి. హోలీ సందర్భంగా అయితే DA పెంచుతుందని ప్రకటించింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.